సో నైట్ జరిగిన ఎపిసోడ్లో మాత్రం మామూలు లేదండి. త్రిబుల్ ఆర్ సినిమా చూపించారు కళ్యాణ్ అండ్ డెమోను. నాకైతే ఎట్లా అనిపించిందంటే ఏడుపు వచ్చేసింది. చాలా ఎమోషనల్ అయిపోయాను నేనైతే. ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతారు. ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. డెమోన్కి ఏమైంది, డెమోన్ ఎలా పడిపోయింది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మట్టి దాంట్లో నింపుతున్నారనమాట. నింపుతుంటే లాస్ట్ మూమెంట్లో డెమోన్కి బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసి పడిపోతారనమాట. లేవలేని స్థితిలో ఉంటారనమాట. చాలా ఫిజికల్ టాస్క్ కదా, దానివల్ల ఎనర్జీ పోయి అసలు అంత స్పీడ్ చేయాలంటే మామూలు విషయం కాదు. సో పడిపోతారనమాట. లేవలేడు ఇక, అసలు ఎంత లేదామని ట్రై చేసినా లేవలేకపోతుంటాడు. కళ్యాణ్ ట్రై చేస్తూనే ఉంటాడు. కళ్యాణ్ కూడా నిదానంగా చేస్తుంటాడు. ఇంకా ఒక్కసారిగా పడిపోతాడు ఇక. డెమోన్ పడిపోయి ఎంత లేద్దామని ట్రై చేసినా లేస్తుండు పడుతుండు, లేస్తుండు పడుతుండు. ట్రై చేస్తూనే ఉండు. అస్సలు పడుతున్నా కానీ ట్రై చేస్తుండు, లేవడానికి ట్రై చేస్తుండు. ఇంకా తన వల్ల కాలేదు. లాస్ట్ మూమెంట్లో ఇక అస్సలు బాడీ సహకరించలేదు, మొత్తం పడిపోయిండు. ఇంకా రీతు అరుస్తుంది. రీతు కోసం అన్న లేద్దాం అనుకుంటుండు కానీ తన వల్ల అవ్వట్లేదు. ఇంకా మధ్య పడుకొని చేస్తుండు. అబ్బబ్బబ్బా, పడుకొని కూర్చొని అస్సలు ఎట్లా అనిపించిందంటే నిజంగా యోధుడని అనుకోవచ్చు. అసలు తను లేవలేని స్థితిలో కూడా పోరాటం చేస్తున్న యోధుడు అనిపించింది నాకైతే. నిజం చెప్తున్నాం. డెమోన్ పవన్ నిజంగా గట్టి ఫైట్ ఇస్తాడు ఎవరికైనా సరే. సో అక్కడ కిచెన్లో నిలబడి కుకింగ్ చేసి 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 అన్ని పనులు ఒక గొడ్డు చాకరీ చేసినందుకు తనకు బ్యాక్ పెయిన్, నిలబడి చేసే పనులు ఎక్కువ చేసిందనమాట. సో తనకు ఎక్కువ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అసలు తట్టుకోలేకపోయిండు. దానికి కారణం ఫస్ట్ రీజన్ అయితే కుకింగ్ చేయడము, ఇంకా గొడ్డు చాకిరి చేయడం వల్లనే ఇదంతా బ్యాక్ పెయిన్ వచ్చింది. అసలు నిజం చెప్పాలంటే ఇంత ఈజీగా మంచిగా గేమ్ ఆడేటోడు బ్యాక్ పెయిన్ వచ్చి ఇట్లా కింద పడ్డాడంటే అది ఎంతవరకు కరెక్టు? సో అప్పటికి డెమోన్ చేయాలని పట్టుదలతో గట్టిగా చేస్తుండు, కానీ లేవలేని స్థితిలో ఉండు, ఏడుస్తుండు. ఇంక అప్పుడు కళ్యాణ్ అయిపోయి కళ్యాణ్ కూర్చున్నాడు అనమాట. చూద్దాం డెమోన్ లేచి డెమోన్కి గివప్ ఇచ్చేద్దామని. అప్పుడు ఇంటి సభ్యులు అందరు కలిసి అరుస్తురు, కళ్యాణ్ నువ్వు నీది అయిపోయింది కదా, నువ్వు అది క్యాప్టెన్ అనేది క్యాప్టెన్ గుంజు అని చెప్తే ఇంకా క్యాప్టెన్ది అది ఉంటుంది కదా, ఫ్లాగ్ ఎగ్రేషన్ అనమాట. కళ్యాణ్ కూడా ఒక ఫ్రెండ్ కోసం ఆలోచించి కళ్యాణ్ గివప్ ఇవ్వడానికే రెడీ అయ్యిందనమాట. నాకైతే ఇది హైలైట్ అనిపించింది, నిజం చెప్తున్నా. అప్పుడు డెమో నుండి నువ్వు వెళ్ళి ఫ్లాగ్ ఎగరేసి అని చెప్పిండనమాట. నువ్వు వెళ్ళురా కళ్యాణ్, నువ్వు వెళ్ళు అనగానే అప్పుడు వెళ్ళిండు కళ్యాణ్. ఇది హైలైట్ అనిపించింది నాకు నిజంగా. డెమోన్ కోసం కళ్యాణ్ గివప్ ఇవ్వడానికి రెడీ అయ్యింది చూడు, ఒక ఫ్రెండ్ కోసము. అది చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇంకోటి వచ్చేసి తను చాలా ఏడ్చిండు డెమోన్ అలా కింద పడ్డాడని చెప్పి. చాలా ఏడ్చిండు డెమోన్. ఏడుస్తుంటే ఇతను కూడా ఏడ్చిండనమాట. చాలా బాధ అనిపించింది. అందరు కలిసి స్ప్రే కొట్టడం, దివ్య చాలా ఎంకరేజ్ చేసింది. అసలు దివ్య హైలైట్ అనిపించింది నాకు. డెమోన్ కింద పడ్డప్పుడు ఆ స్ప్రే తెచ్చి కొట్టడము, తనకి రాయడము, మంచిగా ఎంకరేజ్ చేయడము. దివ్య, రీతు ఇద్దరు బాగా సపోర్ట్ చేసిండు డెమోన్కి. రీతు అయితే చాలా అంటే చాలా ఏడ్చింది అసలు డెమోన్ కోసం. డెమోన్ గెలవలేదని చెప్పి ఎంత బాధపడ్డా అంటే తన బ్యాక్ పెయిన్ వచ్చి కింద పడ్డప్పటి నుంచి లిటరల్లీ చాలా ఏడుస్తుంది. అసలు లెవ్వురా అని చెప్పి ఏడుస్తుంటే నాకు బాధ అనిపించింది అసలు. ఇంకోటి ప్రతి ఒక్కరు ఏడ్చిరు. కళ్యాణ్ అయితే వెక్కి ఏడ్చిండు అసలు. తను అప్పుడు కింద పడ్డప్పటి నుంచి వాడు లేవట్లేదని చెప్పి గివప్ అని కూడా రెడీ అయిపోయాడు. నాకు ఇది ఇంకా హైలైట్ అనిపించింది. కళ్యాణ్ ఏడుస్తుంటే కూడా నాకు బాధ అనిపించింది. అంటే ఇద్దరు కష్టపడ్డారు, ఇద్దరు పెయిన్ ఏంటనేది తెలుస్తుంది కదా. సో అలా ఒక ఫ్రెండ్ గురించి ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా బిగ్ బాస్ మెడికల్ రూమ్కి రమ్మంటారనమాట డెమోన్ని. అక్కడ పడుకుంటే రీతు తీసుకెళ్తేప్పుడు రీతుని హగ్ చేసుకొని ఏడుస్తాడనమాట. మస్తు ఏడుస్తాడు రీతుని హగ్ చేసుకొని. రీతు నేను చాలా ట్రై చేసిన రీతు, అది నా వల్ల అవ్వట్లేదు అసలు, నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, నీ అరుపుల కన్నా నేను లేచి చేద్దాం అనుకుంటున్నా కానీ అస్సలు నా వల్ల కాలేదని చెప్పి ఓడిపోయినా అని చెప్పి ఏడుస్తాడు అనమాట. బాధ అనిపించింది నాకైతే. ఓడిపోయిన రీతు అని చెప్పి మస్తు ఏడుస్తుంటాడు. అప్పుడు రీతు బాగా సపోర్ట్ చేస్తుంది. రీతు బాగా నచ్చింది నాకైతే.
పర్లేదురా నువ్వేం టెన్షన్ పడకు, నెక్స్ట్ చూసుకుందాం, టికెట్ ఫైనల్ ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా, నువ్వు టెన్షన్ పడకు, నీ వల్ల నువ్వు చేస్తావు, నువ్వు చేయగలుగుతావు, నువ్వు ఆడతావు. ఎన్ని గేమ్లలో నువ్వు ఆడినావు, ఎన్ని గేమ్లలో సక్సెస్ అయినావు, నువ్వు ఈ ఒక్క గేమ్ గురించి ఆలోచించకు అని చెప్పి చెప్తుంటా అనమాట. తను ఏడవద్దు, నువ్వు ఏడవద్దు, అసలు నీ హెల్త్ కానీ ఇంపార్టెంట్ ఏది కాదు అని చెప్పి బాగా మంచి మంచి మాటలు చెప్తానమాట. డెమోన్కి చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఇదైతే హైలైట్ అనిపించింది. ఇంకోటి, నువ్వు టెన్షనే పడకు, ఏం కాదు, టికెట్ ఫినేల్ ఉంది, ఇంకా టాప్ 1లో ఉండాలి, నువ్వు మంచిగా గట్టిగా ప్రయత్నిద్దాము, ఈ ఒక్కసారి పోతే ఏమవుతుంది, నెక్స్ట్ మస్తుగా ఉన్నాయి కదా అని చెప్పి అన్నీ బాగా చెప్తానమాట. నెక్స్ట్ కళ్యాణ్ అయితే ఫ్లాగ్ ఎగరేస్తాను అనమాట. క్యాప్టెన్ ఫ్లాగ్ ఎగరేసి ఆర్మీ పవర్ ఏంటో చూపించిండు అనమాట. ఆర్మీ పవర్ చూపించిండు, మామూలు పవర్ కాదు. ఆర్మీ సెల్యూట్ కొట్టేసి బిగ్ బాస్ సెల్యూట్ కొట్టిండు అనమాట. బిగ్ బాస్కి నేను క్యాప్టెన్ అయినా బిగ్ బాస్ అని చెప్పి ఇది హైలైట్ అనిపించింది నాకు. ఆర్మీ కళ్యాణ్ కనిపించిండు. అసలు నిజంగా కళ్యాణ్ది ఎంత గొప్ప మనసు, ఎంత మంచోడు అసలు. కళ్యాణ్ అయితే నిజంగా జెన్యున్ పర్సన్. అసలు కళ్యాణ్ విన్నర్ అంతే ఈ సీజన్కి. నిజంగా కళ్యాణ్ బిహేవియర్, కళ్యాణ్ జెన్యునిటీ ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చింది. అసలు ఓటింగ్ కూడా చాలా బాగా పడుతుంది కళ్యాణ్కి. సో కళ్యాణ్ అయితే ఈ సీజన్ విన్నర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరేమనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.